హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, ముఖ్యంగా జేఎన్టీయూ ఇంకా అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అప్లై చేసే ఉద్దేశంలో ఉంటే ఖచ్చితంగా వీడియోని కంప్లీట్గా చూడండి. నేను మీకు షార్ట్ వీడియోస్లోనే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చూస్తున్నాను. సో నేను ఎక్కడైనా స్పీడ్ అయితే కనుక మీరు కొంచెం పాస్ చేసి చూడండి. ముందుగా ఈ వీడియో కంటెంట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే, ఇక్కడ మీరు కనిపిస్తున్న వెబ్సైట్ jntukSDC.co.in. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ డిస్క్రిప్షన్లో లింక్ పని చేయకపోతే నా ఛానల్ బయోలో కూడా లింక్ని మెన్షన్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ టైం కనుక ఈ వెబ్సైట్ విజిట్ అయితే అప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్లైన్ సర్వీసెస్ అని క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే ఎప్పుడో ఒకసారి రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ని మీరు మర్చిపోయచ్చు. సో అలాంటి మర్చిపోని సంగతులు ఏమైనా మీకు జరుగుంటే కనుక మీరు ఫ్రెష్గా ఈమెయిల్ కొత్తగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఆ కొత్త ఈమెయిల్తోనే మీరు మళ్ళీ రిజిస్టర్ అవి లాగిన్ అవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ రిజిస్టర్ డీటెయిల్స్ సేవ్ చేసుకోవడం కానీ లేకపోతే మీకు ఐడియా ఉన్నట్టయితే డైరెక్ట్గా పక్కనున్న లాగిన్ నొక్కి మీ యూజర్ నేమ్ అంటే నథింగ్ బట్ మీ ఈమెయిల్ ఐడియే మీ యూజర్ నేమ్ అవుతుంది. మీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకు మీ రోల్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఎటువంటి టైపింగ్స్ చేయవలసిన అవసరం లేదు. మీరు ఏ సర్టిఫికేట్ అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. అప్పుడు వెంటనే మీకు ఇలా ఎలిజిబిలిటీ చూపిస్తుంది. అప్పుడు అప్లై అని క్లిక్ చేయండి. ఆ తర్వాత టర్మ్స్, కండిషన్స్, పర్సనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్, బ్యాంక్ పేమెంట్ ఫీ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర డిక్లరేషన్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ రావాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆధార్ ఫ్రంట్ వీళ్ళు ఒక పర్టికులర్ సైజ్ ఇచ్చారు. ఆ సైజులోనే మీరు ఆధార్ని క్రాప్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాంక్ పేమెంట్ ఫీ దగ్గర మట్టికి మీరు ఏ పేమెంట్ రూపంలో మీరు పేమెంట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ అంటే యూపీఐ అని, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీకు ప్రివ్యూ ఇస్తారు, అప్లికేషన్ ప్రివ్యూ. తర్వాత మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ విధంగా మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ని అప్లై చేయాలి. ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేయడం ఎలాగో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ప్రాసెస్ కంప్లీట్గా ఎందుకు చూపించట్లేదంటే నాది అప్లై అయిపోతుందని. సో మీకు మ్యాక్సిమం ఎవరికైనా సరే ఇది ఎలా అప్లై చేయాలో కంటిన్యూగా తెలిసిపోతుంది. స్టేటస్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, బయోలో కూడా ఉంది, చెక్ చేయండి. డైరెక్ట్గా ఈ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ చెక్ చేసుకొని మీరు సర్టిఫికేట్ టైప్ సెలెక్ట్ చేసుకొని మీ